మక్తల్ పట్టణంలో దాదాపు 15 కోట్ల రూపాయలతో 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించగా ఇప్పటికే పలుచోట్ల బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలి విడతలో భాగంగా ₹1,00,000 వారి అకౌంట్లలో జమ అయ్యాయి. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్లు 1, 2, 3, 4, 9, 13, 14, 15, 16 వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఏ. రవికుమార్, సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, ఇతర నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కలిసి ₹1,00,000 జమ అయిన వారిని కలవగా వారు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ప్రత్యేకంగా మక్తల్ పట్టణవాసి, స్థానికుడైన మంత్రి వాకిటి శ్రీహరి చొరవతోనే మక్తల్ పట్టణంలో 300 ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగిందని, వారికి జీవితాంతం తాము రుణపడి ఉంటామని అన్నారు. గత 10 ఏళ్లుగా తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశ చూపారని ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు తొలి విడతలో భాగంగా ₹1,00,000 తమకు మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వల్లంపల్లి లక్ష్మణ్, ఫయాజ్, బోవి వెంకటేష్, సాలం, మిస్కిన్ నాగరాజ్, టీవీ9 వెంకటేష్, గుంతల శివకుమార్, మెకానిక్ రాము, ఆత్కూర్ వెంకటరెడ్డి, శేఖర్ గౌడ్, కల్లూరు గోవర్ధన్, పాండు, ఇతర నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మన మినిస్టర్ గారు శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు వాళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాం. మాకు శాంక్షన్ డబ్బులు కూడా వచ్చినాయి, సంతోషం ఇస్తూ. మేము నిరుపేద కుటుంబం కాబట్టి ఇల్లు శాంక్షన్ అయింది, మేము బేస్మెంట్ లెవెల్ చేసుకున్నాం, మాకు బిల్లులు పడ్డవి. మన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నగారికి, ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈరోజు ఆ ప్లేస్ తీసుకొని ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసినందుకు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం. బిల్లులు పడవు అట్లా అనేం లేదు, ఇప్పుడు బిల్లు పడ్డది, ₹1,00,000 శాంక్షన్ అయింది. అదే బిల్లుతోనో ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే ముఖ్యమంత్రి పెట్టిన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ వల్ల మేము అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల ఈ ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల, అలాగే మన మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి గారి వల్ల ఇల్లు శాంక్షన్ అయింది. బేస్మెంట్ లెవెల్ కూడా మేము కట్టుకోవడం జరిగింది. కట్టుకోవడం వల్ల మాకు ఫస్ట్ విడత ₹1,00,000 కూడా విడుదల అయింది. దీనివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. मक्तल श्रीहरी एमएलए साहब की तरफ से हमारे घर सैंक्शन हुआ, पहली बिल भी हमारे आ गई, उन्होंने वफा कर रहे, मगर श्रीहरी एमएलए की तरफ से हमारे रेवंत रेड्डी साहब की तरफ से बेस बिल की बिल भी ₹1,00,000 आ गई हमारे को, और एक सेकंड बिल भी के वास्ते भी काम कर रहे हैं हम। सेकंड बिल भी इंशाल्लाह श्रीहरी साहब हमारे वास्ते कोशिश करके सेकंड बिल भी दिलाएंगे और छठ की बिल भी दिलाएंगे। बहुत अच्छा काम कर रहे श्रीहरी मिनिस्टर की तरफ, उनकी तरफ से शुक्रिया अदा कर रहा हूँ। నేను 2వ వార్డుకి వెళ్ళి మాట్లాడుతున్నా. డాక్టర్ శ్రీహరి గారు వర్గంలో నాకు ఇల్లు శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇల్లు, ఇంకా బేస్మెంట్ కూడా బిల్లు కూడా వచ్చింది, మాకు ₹1,00,000 బిల్లు పడ్డది. అంతవరకు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళి మనకు కొత్తగా ఇల్లు శాంక్షన్ చేశాడు శ్రీహరి గారు ఎమ్మెల్యే కింద. మాకు ఇంకొకటి మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, శ్రీహరి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బేస్మెంట్ కూడా కట్టుకున్న తర్వాత మాకు ₹1,00,000 బిల్లు కూడా వచ్చింది, దానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను అనగా విశ్వనాథ్ వైఫ్ ఆఫ్ శకుంతల గారికి ఇల్లు రావడం జరిగింది. ₹1,00,000 కూడా బిల్లు ఇవ్వడం జరిగింది. మిగతా లబ్ధిదారులందరికీ కూడా తొందరలోపడనే మా మంత్రి గారు అయినటువంటి శ్రీహరి గారు మక్తల్లో ఉన్నటువంటి ప్రతి మండలానికి చెందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా పైసలు రావడం జరుగుతుంది. ఎవరు ఎన్ని అపోహాలు పెట్టినా కూడా దాన్ని ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మక్తల్ మండలానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి గారు, మంత్రి గారు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది.